ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోయింది, ఇంకా ఉండేది ఒకే ఒక ఫార్మాటే. ఆ ఫార్మాట్లో కూడా ఎన్ని రోజులు ఉంటాడో, అసలు 2027 వరల్డ్ కప్ వరకు ఉండడా అనే దానిపై క్లారిటీ లేకుండా లండన్ నాటింగ్ హిల్లో అనుష్క శర్మతో ప్రశాంతంగా టైం గడుపుతున్న విరాట్ కోహ్లీకి చివాట్లు మాత్రం తప్పడం లేదు. జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో కామెంటరీలో సంజయ్ మంజ్రేకర్ అన్న మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ డే మ్యాచ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ బౌలర్స్ని చాలా కాన్ఫిడెంట్గా దే హ్యావ్ ఫేస్డ్, నాట్ జస్ట్ విత్ కాన్ఫిడెన్స్, అవుట్ సైడ్ బాల్స్ని లీవ్ చేయడంలో కానీ, అవుట్ సైడ్ ఆఫ్ స్టిక్ పడే 4th, 5th and 6th స్టెంప్ బాల్స్కి వెళ్లకుండా దే హ్యావ్ లిటరలీ షోడ్ ద బ్యాటర్స్ హౌ టు ప్లే ఇన్ ఇంగ్లాండ్. అండ్ మోర్ ఓవర్ విరాట్ కోహ్లీకి ఉన్న వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని మేమైతే మాత్రం రిపీట్ చెయ్యము అని చాలా కాన్ఫిడెంట్గా దే హ్యావ్ మేడ్ అ స్టేట్మెంట్, బోత్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. విరాట్ కోహ్లీకి ఉన్న వీక్నెస్ 4th and 5th స్టెంప్. ఎక్కడైనా 5th స్టెంప్లో బాల్ పడితే మాత్రం విరాట్ కోహ్లీ హ్యాస్ ద టెండెన్సీ టు నడ్జ్ ఇట్, అంటే జస్ట్ ఒక థర్డ్ మనకి తరలిద్దామనో ఆర్ లెట్స్ పుష్ ఇట్ టు ద కవర్స్, ఒక సింగిల్ తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అలా చేసే క్రమంలోనే చాలాసార్లు అవుట్ అయ్యాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఎంత లెజెండరీ టెస్ట్ కెరియర్ ఉన్నప్పటికీ, మోర్ దెన్ 9,000 రన్స్ స్కోర్ చేసినప్పటికీ త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆ వీక్నెస్ని మాత్రం ఎందుకో ఓవర్కమ్ చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ. ఇలాంటి వీక్నెస్ ఉన్నదాన్ని సంజయ్ మంజ్రేకర్ కామెంటరీ బాక్స్లో చాలా సర్కాస్టిక్గా ఒక మాట అన్నాడు. కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ని పొగుడుతూ ఇంకొక బ్యాట్స్మెన్ అయి ఉంటే మాత్రం ఈ పాటికి ఆ బాల్ ఆ 5th స్టెంప్ ఆ 6th స్టెంప్ బాల్ని నిక్ చేసి పెవిలియన్కి వెళ్ళిపోయి ఉంటాడు అని సంజయ్ మంజ్రేకర్ సర్కాస్టిక్గా, పేరు చెప్పలేదు బట్ ఇట్స్ వెరీ క్లియర్ హూ సంజయ్ మంజ్రేకర్ వాజ్ రెఫరింగ్ టు, అదే విరాట్ కోహ్లీ. దీని పరంగా సంజయ్ మంజ్రేకర్కి ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దే వర్ వెరీ యాంగ్రీ ఆన్ హిమ్ న్యాచురలీ. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన స్టార్డమ్ అవ్వచ్చు, ఇట్స్ అన్మ్యాచబుల్. కానీ ఆ వీక్నెస్ని యూజ్ చేసుకొని సంజయ్ మంజ్రేకర్ అన్న మాట ఇట్ వాజ్ లాజికల్ అండ్ రైట్. ఎందుకంటే రాహుల్ కానీ జైస్వాల్ కానీ ఆ తర్వాత వచ్చిన గిల్ అవ్వచ్చు, ఎవరూ కూడా ఆ 5th, 4th స్టెంప్ వికెట్ టెంప్టేషన్కి గురి కాలేదు. అండ్ దే హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ అట్ ఇట్. మెయిన్గా ఇంగ్లాండ్ బౌలర్స్ లైక్ క్రిస్ వోక్స్ అండ్ బెన్ స్టోక్స్ని దే ఫేస్డ్ విత్ అట్మోస్ట్ డిసిప్లిన్. చాలా డిసిప్లైన్గా ఆడారు. దట్ ఈస్ వే విరాట్ కోహ్లీ వుడ్ హావ్ ప్రాబబ్లీ గాన్ రాంగ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. విరాట్ కోహ్లీ లేని ఫస్ట్ సిరీస్లోనే ఇంత బాగా పర్ఫామ్ చేయడం విరాట్ కోహ్లీకి నెగిటివిటీ తెచ్చే ఆస్పెక్ట్గానే మారింది, కానీ విరాట్ కోహ్లీకి ఏ విధంగానూ హెల్ప్ చేసేలా కనిపించలేదు. అండ్ సంజయ్ మంజ్రేకర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ సర్కాస్టిక్ కామెంట్స్. రవీంద్ర జడేజాతో అవ్వచ్చు, ఆర్ సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ఆర్ విత్ విరాట్ కోహ్లీ, సంజయ్ మంజ్రేకర్ చాలా వెటకారంగా మాట్లాడతాడు. మరి ఇంకా అలాంటి వెటకారపు క్రిటిసిజం విరాట్ కోహ్లీ ఈ సిరీస్ అంతా ఎంత ఫేస్ చేయాల్సి వస్తుందో వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సంజయ్ మంజ్రేకర్ అన్న ఈ కామెంట్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.